బిస్మిల్లాహిర్రహమానిర్రహీం యా జహీర్. సెకండ్ థింగ్, ఈ వీడియోలో ఏం చేయబోతున్నామంటే మైలేజ్ టెస్ట్ విత్ రెడ్ ఫ్లో అడిటివ్ స్క్రీన్ పైన వచ్చిండేటువంటి అదైతే యూజ్ చేద్దాం. అది యూజ్ చేస్తే 20-30% మైలేజ్ ఇంక్రీజ్ అవుతుందంట. అందరికి వేకప్ కాల్ ఇచ్చినట్టే. ఇంకా ఆటోమేటిక్గా స్టాప్ అయ్యేంత వరకు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇటు పెట్టి చాలే. వేసేవాడెవడు? చాలే చాలే చాలే. వేయించుకునేవాడెవడు? ఇదే 15 ఊర్లో 15 ఇస్తుంది. రోడ్డు మీద 18, 20. నా ఈజీలీ 13 లీటర్స్ అయితే ఉంది. సో యావరేజ్ 18 వేసుకున్నాం లాంగ్ రైడ్ కాబట్టి. 13 × 18 అంటే 234 కిలోమీటర్స్ వెళ్ళాలి మేము 1 ట్యాంక్ ఫుల్లో. సో అంతకు మించి వెళ్తే అప్పుడు అది వర్కౌట్ అయినట్టు. సో ఎట్లా వేయాలో కూడా చెప్తాను. సో 13 లీటర్స్ అంటే పెట్రోల్కు ప్రతి లీటర్కి 2 ml అయితే యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, అంటే 13 × 26 ml అయితే వేయాలి మేము ఇప్పుడు దీనికి. Add a little bit of spice to that. ఓయమ్మా స్టంట్ 10 ml అన్నట్టు. టానిక్ షేక్ వెల్ బిఫోర్ యూజ్. సో ట్యాంక్ బాగా షేక్ ఇచ్చేయండి. రైడ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేక్ షూర్ యూ వేర్ యువర్ రైడింగ్ గేర్స్. సో ట్రిప్ వెళ్ళి వచ్చేసి 0 కొట్టేద్దాం. ఈరోజు రైడ్ వచ్చేసి మనకు అప్ అండ్ డౌన్ 300 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మన రెడ్ ఫ్లో అడిటివ్ మంచిగా వర్క్ చేస్తుంది అనుకుంటున్నా. ఒక 20% మైలేజ్ ఇంక్రీజ్ అయినా కూడా ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో లెట్స్ సీ మనకు 1 ట్యాంక్ ఫుల్లో ఎంత వస్తుందో పెట్రోల్. సో నా స్పీడ్ వచ్చేసి ఐ మెయింటైన్ 80 to 100 ఓన్లీ. సో ఒక చోట మనకు హైవే అయితే వస్తుంది, అక్కడ మేబీ మ్యాక్స్ అంటే 120 అంతే, ఇంకా అంతకు మించి పోను. సో దిస్ ఈస్ ద షిట్ సారీ, మళ్ళీ ఇంకోసారి వన్స్ మోర్. ఓకే 1 2 3. సో దిస్ ఈస్ ద బద్వేల్ రూట్. మా ఫ్రెండ్ ఒకడు ఆ విండ్ మిల్స్ చూసి, ఏంది ఆ విండ్ మిల్స్ ఎంత పెద్దట్టు ఉన్నాయి, ఎవరికి నీ గాలి కొట్టడానికంట. ఊరి అది ఏమో ఇంట్లో ఫ్యాన్, అది గాలి కొట్టడానికి కంట్రోల్, దాంతో గాలి వస్తుందంట ఊర్లో, అది ఊరు చల్లబడుతుందంట. నేను బెత్తరపోయినా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, అది ఫ్యాన్లు కాదురా విండ్ మిల్ రా అది. వేస్తున్నారా ఫ్రెండ్స్, నాకొద్దు ఈ ఫ్రెండ్స్. మళ్ళీ ఎందుకు ఫ్యాన్ మాదిరి ఉందంటే అంటే ఒరే దాంతో కరెంట్ జనరేటర్ అవుతుందిరా విండ్ వల్ల, విండ్ ఎనర్జీ అంటారు. అంటే అవునా, నేనేమో ఫ్యాన్ అనుకున్నాను ఊర్లో కంట. ఊరి అమ్మ ఏంట్రా కొడుకులారా ఎట్లా ఉన్నారు మీరు, షాక్ నేను అసలు. అయిపోయింది నాకు కథం. ఓకే స్టాప్ ఏం లేదు, జస్ట్ ఒక ఫోటో తీసుకుందామా దిగిన. అదే ప్లస్ అది బ్యాగ్ కొంచెం ఊడిపోయినట్టుంటే క్లిప్స్ చెక్ చేసుకుంటున్నా. లెట్స్ గో. రోమ్ రోమ్ బాయ్యో. లేదు అంటే ఏం భయపడాకు. లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగానే ఉన్నది కదా బెరోడు, మళ్ళీ ఏంది ఇది రే కటింగ్ కొట్టినా, రైట్ కూడా చూడట్లే, వెనకాల నుంచి కార్లు వస్తానా బైక్లు వస్తానా లేదా అని. ఈ రైడ్లో వీ హ్యావ్ కంప్లీటెడ్ 100 కిలోమీటర్స్, యాక్చువల్లీ 100.6 కిలోమీటర్స్. మనం కడప డిస్టిక్ నుంచి క్రాస్ అయ్యేసి ప్రకాశం డిస్టిక్లో ఎంటర్ అయిపోతున్నాము. అదో వెల్కమ్ ప్రకాశం డిస్టిక్. అండ్ ఎక్కడ చూడండి అసలు, అబ్బా ఇట్లాంటి రోడ్స్ పైన రైడ్ చేయాలంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ భలే వస్తుంది. అసలు రోడ్డు కొంచెం బాగుండి సీనిక్గా ఉండేది అనుకోండి, ప్రపంచంలో ఏ రైడర్ కన్నా సరే వాడంత ఎనర్జెటిక్గా ఇంకొకడు ఉన్నాడు. కొంచెం ఎంత రోడ్డు బాగున్నా సీనిక్గా లేదనుకో, వాడంతా ముప్పున కొడుకు ఇంకొకడు ఉన్నాడు. ఓకే లెఫ్ట్ రైట్, ఓకే ఆల్ క్లియర్, నౌ వీ కెన్ గో. ఈ హైవే మొత్తం 120 కొట్టినా బ్రో కంటిన్యూస్గా నాన్ స్టాప్. ఆ రెడ్ ఫ్లో అడిటివ్ వేసాం కదా, ఈ 120 స్పీడ్ ప్లస్ రెడ్ రూస్టర్ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదా అనేది కూడా చూద్దాము. హోప్ఫుల్లీ 21+ ఇస్తుంది అనుకుంటాను నాకు తెలిసి.
ఇఫ్ ఇట్ వర్క్స్ ప్రాపర్లీ. సో ఫార్ మనం వచ్చేసి 151 కిలోమీటర్స్ వచ్చేసాము. రెప్పింగ్ ద స్ట్రీట్స్, హల్చల్ హల్చల్ GT 650 బాగుంటది. 10 years later. रोम रोम भाइयों. టైమ్ ఈజ్ 5:16 PM. మన వర్క్ అయితే అయిపోయింది అండ్ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోమ్. అండ్ సో మన వన్ టైం ట్రిప్కి వచ్చేసి మనం టోటల్గా 156 కిలోమీటర్స్ తిరిగాము. ముందర పోయి ట్యాంక్ ఫుల్ చేయించుకుందాము. సో అప్పుడు మనకు క్లియర్ కట్గా మైలేజ్ అనేది అర్థమైపోద్ది. మంచి మైలేజ్ రావాలంటే మనకు చాలా సినారియోస్ అయితే ఉన్నాయి. 1 టైర్ ప్రెషర్ కరెక్ట్గా ఉండాలి, 2 చైన్ క్లీన్గా ఉండాలి, అండ్ నెంబర్ 3 ఫ్యూల్ మంచిది యూజ్ చేయాలి, నెంబర్ 4 రోడ్ కూడా బాగుండాలి, నెంబర్ 5 80 to 100 మధ్యలోనే స్పీడ్ పోతే మీకు మంచి మైలేజ్ ఇస్తుంది. 140 150 కొడితే ఏ బైక్ కానీ మైలేజ్ ఇవ్వదు మనకు. హోప్ఫుల్లీ కెమెరా టైట్గా ఉంది అనుకుంటా. ఇదేమో చాలా ఎక్కువ వైబ్రేషన్ ఇస్తుంది. ఓయ్ అమ్మ వద్దులే బ్రో, పెట్టేద్దాం లోపల, చాలా రిస్కీ. టాటా బాయ్ బాయ్. నా ఐ కెన్ డూ దట్. అరే లూజ్ కూడా అయిపోయింది. నో షిట్ లేకపోతే 30,000 కొత్త ర్యాంప్ అయిపోతాయి. సారీ టాటా బాయ్ బాయ్. ఎందుకో బ్యాక్ సైడ్ టైర్ ఊగుతుంది, గాలి తక్కువ ఉంది అనుకుంటా. ఎంత ఉంది అంకుల్ వెనకాల? 35 చేసేయి. అది పెట్టినా ఏదంటే మ్యూజిక్ చూసావా? రైడింగ్ గేర్ వేసుకుంటే ఇదే ప్లస్ పాయింట్. హెల్మెట్, రైడింగ్ జాకెట్, రైడింగ్ గ్లవ్స్, షూ వేసుకుంటే అది వాళ్ళ మాది నిలబడేంత అవసరం ఉండదు. అసలు ఆపని కూడా ఆపాలి నాకు. ఎందుకంటే ఎట్టా వీని దగ్గర అన్నీ ఉంటాయి. వీడు రైడింగ్ జాకెట్ వేసుకున్నాడు, హెల్మెట్ వేసుకున్నాడు. అదిగా మెయిన్ ఏంటంటే కెమెరా కూడా ఉంది వరకు. 99% వదిలేస్తారు. ఇప్పుడు నేను ఏ పాట వింటాను అంటే సాంగ్ తారే తారారే రే, ఆ పాట వింటాను. బ్యూటిఫుల్ సాంగ్. అయ్యో మా బ్రో, పాము అనుకోండి బెత్తరమైన బ్రో, ముంగూస్ అది. స్టంట్స్. సో మన రైడ్లో 200 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాము. ఇంకా మన 2 పాయింట్స్ పెట్రోల్ అయితే మిగిలింది. సో వచ్చే ఊరు దగ్గర మనము పెట్రోల్ ట్యాంక్ అయితే ఫుల్ చేసుకుందాం. టోటల్గా పొద్దున ఎంతవరకు ఫిల్ చేయించామో మళ్ళీ ఇప్పుడు అంతే లెవెల్లో ఫిల్ చేయించుకుందాం అది. సో అప్పుడు క్యాలిక్యులేషన్ చేసి చూద్దాం ఇంకా ఎంత వచ్చిందా ఏంది అనేది. ఆటోమేటిక్ కట్ ఎంత వరకు 110 రూపీస్ 7 వరకు పట్టు, కింది వరకు 883.82 8 లీటర్స్. లెట్స్ డూ ద మ్యాథ్. ఫైజాన్ బ్లాగ్స్ అని ఉంటుంది. FEIZAN. మీరు ఇట ముందు పోతా వచ్చినారు కదా వెనకాల. ఇదే కడప. లేదు ఇంకా కొన్నప్పుడు ఛానల్లో వస్తుంది. యోగియా? మీ పేరు? సంతు. ఒక్క నిమిషం, నేను కొంచెం వీడియో చేసేది. సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 13 లీటర్స్ పట్టించాము. అండ్ మనం రౌండ్ అబౌట్ రిటర్న్ వస్తాను ఇంటికి. సో మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేయించాను. 8 లీటర్స్ అయితే పట్టింది. సో మార్నింగ్ అదే చెక్ చేస్తాను. ఇప్పుడు 8 లీటర్స్. ఇప్పుడు టోటల్ ట్రిప్ వచ్చేసి మనకు 206. ఇప్పుడు 8 లీటర్స్ పట్టించాం కాబట్టి డివైడెడ్ బై 8. సో మన మైలేజ్ వచ్చేసి లీటర్కి 25.75 కిలోమీటర్స్ వస్తుంది. ఆఫ్టర్ యూజింగ్ దట్ రెడ్. సో మళ్ళీ ఇప్పుడు యాడ్ చేద్దాము. 13 లీటర్స్ కాబట్టి ఈచ్ లీటర్కి 2 ml యాడ్ చేయాలి. For a liter, it's giving us 25.75 kilometers per liter. Amazing asalo. So that red additive totally works. వాడు సక్కంగా రాడు జాగ్రత్త.
$200 పోతుంది, సన్నగా ఉన్నోళ్ళు కూర్చుంటే $200 పోతుంది, ఎగిరిపోద్ది. ఇంకా ఫ్లైటే ఇంకా. బాయ్ అంకుల్. బాయ్ బాయ్. మీ పేరేంది? నీ పేరేంది? నిండు వెన్నెల జాబిలి ఎవరిబడి పండు వెన్నెల జాబిలి. ఓకేలే, నెక్స్ట్ టైం కలుద్దాం. ఓకే. నేను కూడా ఒక NS అవునా? ఇంటర్ ఇప్పుడు 10th అయిపోయింది. ఏమవుతుంది ప్లీజ్? సరే, త్వరగా వచ్చా, జాగ్రత్త. A few moments later. హాయ్, ఏం పేరు? నిహిత. ఓకే. అంటే మా వాళ్ళు అందరు చెప్తాం లేదు బ్రో, సబ్స్క్రైబ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ బ్రో సార్ రైజింగ్ బ్రో అట్లా కొంచెం ముందుకు వెళ్దాం. వద్దులే బ్రో, అందరూ ముస్లింలు ఉంటారు. ఓకే, ఆడికి ఆ చెట్టు కిందికి వచ్చాయి. ఓకే బ్రో. వీడియో తీసుకుంటామో తీసుకో ఇప్పుడే. థ్యాంక్ యూ, బాయ్, జాగ్రత్త. నెక్స్ట్ టైం హెల్మెట్ వేసుకోండి, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, బాయ్ బ్రో. బాయ్. అండ్ బైక్ మైలేజ్ గురించి మాట్లాడితే ఐఎమ్ టోటలీ ఇంప్రెస్డ్ విత్ ద ప్రోడక్ట్ మ్యాన్. అసలు టోటలీ అమేజింగ్. 25.75 ఇస్తుందంటే 25 కాదు, 24 అనుకుందాం. ఏడైనా ఇస్తుంది ఆ 24 GT. బయట అందరూ 18 ఇస్తుంది, 15 ఇస్తుంది అని ఏడ్చి వస్తున్నారు. నాకు లిటరల్ 24 ఇచ్చింది. 24 అసలు క్రేజీ. ఎగ్జాక్ట్ నెంబర్ చూసుకుంటే 25.75. నేను కరెక్ట్ ఒకటే స్పీడ్ అట్లని ఏం మెయింటైన్ చేయాలి. 80 to 100 కూడా పోయినా, 120 కూడా పోయినా, కొన్ని చోట్ల 140 కొట్టినా. అట్లా కాక మళ్ళీ ఇట్లా రేస్ చేసినాం కదా, అట్లా కూడా చేసినా. అట్లా చేసినా కూడా నేను రొటీన్గా ఎట్లా రైడ్ చేస్తాను అట్లా చేస్తాను. 25.75 km/L అయితే ఇచ్చింది నాకు మైలేజ్. GT 650 అసలు క్రేజీ ప్రోడక్ట్. జస్ట్ బై ఇట్ అంతే. నాకైతే కొనేయండి అంతే. 9కి రీచ్ అయిపోయాము. అండ్ డిన్నర్ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చిన. అండ్ మన టోటల్ రౌండ్ ట్రిప్ ఎంత అయిందంటే చూద్దాం ఒకసారి. నయారా పెట్రోల్ బంక్ దగ్గర 206 ఉన్నది. 206 + 114 ఎంత? 320 kilometers. హాయ్ బ్రో. తప్పకుండా ఇప్పుడు లైక్, షేర్, సబ్స్క్రైబ్.